నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మన ముందు ఉన్నారు ట్రాన్స్జెండర్ జెస్సీ యాదవ్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్నయ్య. సో ఏమైంది? ఏం కాలేదు, నార్మల్ అన్న. ఓకే, ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూశాను. సో ఏదో బాగా ఫీల్ అవుతున్నట్టుగా ఒకరి మీద, అంటే నిన్ను ఒకరు మోసం చేసిపోయారని చెప్తున్నారు. ఎవరు అతను? అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, అతను నన్ను లవ్ చేసిండు, మేము మంచిగానే ఉన్నాము. నన్ను పైసలకి ఇంకా అన్ని రకాలుగా నన్ను యూజ్ చేసుకున్న తర్వాత "నువ్వు నాకు అవసరం లేదు, నువ్వేమన్నా ఆడదానివా పెళ్లి చేసుకోవడానికి, నువ్వు ఒక కొజ్జా అని చెప్పి నన్ను వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అది సాకులు చెప్పి నన్ను వదిలేసిండు. ఎప్పటి నుంచి పరిచయం ఆ అబ్బాయికి నీకు? లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఉంది కదా, ఓకే. వినాయక చవితికి పరిచయం అయ్యాడు. ఎట్లా పరిచయం అయ్యాడు? నేను వినాయక చవితి వాళ్ళ ఇంటి దగ్గర ప్రోగ్రామ్ ఆడినా, నన్ను చూసిన ప్రోగ్రామ్లా. అయితే ఎవరి దగ్గర నా ఇన్స్టా తీసుకొని, నా ఓల్డ్ ఇన్స్టాకి తీసుకుని నాకు మెసేజ్ చేసిండు. నాకు అప్పుడు అంత తెలియదు కదా, సార్ అని చెప్పి రిప్లై ఇచ్చేసిన. రిప్లై ఇస్తే ఇంకా నెక్స్ట్ డేనే నార్మల్గా మార్నింగ్ నేను చార్జ్ చేస్తున్నా, ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు. సరే ఫైన్ వెళ్దామన్నా. అంటే నాది ప్రాపర్ విజయవాడ అనమాట, నేను విజయవాడలో ఉంటా ఎక్కువ. నెక్స్ట్ సీజన్ టైంలో విజయవాడలో ఉంటా, అంతే ఇక్కడికి వచ్చేస్తా. సరే వెళ్దామన్నా. స్కంద మూవీ రిలీజ్ అని కొత్తది, మూవీకి తీసుకుపోయిండు. మూవీ చూసినాం, అంతా అయిపోయింది. నన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపిండు. దింపేటప్పుడు వెళ్ళాలా అన్నాడు. ఓకే ఫైన్ వెళ్ళన్నా. అంటే ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అన్నాడు. అంటే నాకు ఇవన్నీ ఇష్టం లేదు, ఇప్పుడే కదా పరిచయం అయింది, పరిచయం వన్ డేకి ముద్దుకి దొడుతున్నావు అంటే ఇవ్వచ్చు కదా అంటే సారీ అని చెప్పినా. సరే అని తను వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన 10 minutes నాకు కాల్ చేసిండు. కాల్ చేసి "నువ్వు మస్తు ఉంటావు, క్యూట్ ఉన్నావు, చిన్న పిల్లలు ఎక్కున్నావు, మన దగ్గర లవ్ చేసుకుంటాం కదా" అని అంటే నేను నాకు లవ్ గివ్ సెట్ కాదు, మనకు ఫ్రెండ్స్ లాగా ఉందామన్నా. కాదు నేనైతే లవ్ చేస్తా, నువ్వు ఫ్రెండ్ అనుకు ఏమనుక అది నీ ఇష్టము, నేనైతే లవ్ చేస్తా అన్నాడు. నీ సావు నువ్వు సావు అని చెప్పిన లైట్ తీసుకున్నా. అట్లనే నాకు వినాయక చవితి సీజన్ మొత్తం అయిపోయిన దాకా నాకు నాన్ స్టాప్ కాల్స్ చేస్తుండే. నన్ను అక్కడ తీసుకొచ్చి దింపుతుండే, ప్రోగ్రామ్ దగ్గర దింపుతుండే, మళ్ళీ ఇంటి దగ్గర దింపుతుండే, అట్లా చేస్తుండే. నేను ఫస్ట్ నార్మల్ క్యాజువల్గా తీసుకున్నా, ఫ్రెండ్లీగా తీసుకొని చేస్తున్నా. నా వినాయక చవితి సీజన్ మొత్తం అయిపోయింది, నేను హైదరాబాద్ తిరిగి వచ్చేస్తుంటే రావాలా బస్ స్టాండ్ వరకు అన్నాడు. సరే రా అన్న. వచ్చి నన్ను బస్ స్టాండ్లో దింపిండు. ఒక వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చిండు ఆయన పైసలతోటి. ఓకే, అదొక్కటే ఆయన పైసలతో కొనిచ్చింది. నేను బస్ ఎక్కినప్పటి నుంచి హైదరాబాద్ దిగిన 5 hours నాన్ స్టాప్ కాల్స్ మాట్లాడుతున్నాడు. సర్లే లైట్ తీసుకుని నార్మల్గా మాట్లాడుతుంటే ఇంకా తర్వాత నాకు కూడా అనేది కొంచెం ఇష్టం పెరుగుతుంటే ఒకరోజు ఇట్లనే నేను నార్మల్గానే ఫోన్ చేసిన, ఎప్పటిలాగానే ఫోన్ చేసి మాట్లాడితే "నీకు క్వశ్చన్ చెప్పాలన్నా, నేను నీకు క్వశ్చన్ చెప్పాలి, నేను నైట్ 10:30, 11 లోపు కాల్ చేస్తా" అన్నాడు. ఎప్పుడు చేసే టైం అది. సరే అన్న. అప్పుడే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏంటి చెప్పంటే, నేను ఫస్ట్ నువ్వు చెప్పంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పిన కదా. ప్రపోజల్స్ ఆ టైంలో అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు నుంచి గొడవ అయింది? రీసెంట్ గా ఒక 7-8 months అవుతుంది. దేనికోసం గొడవ అయింది? అతను అడిగిన పైసలు ఇచ్చిన, అందుకు అన్ని చేసిన. ఎన్ని పైసలు ఇచ్చావు? 4 lakhs పైన ఇచ్చిన. 4 lakhs దేనికి అన్ని డబ్బులు ఇచ్చావు? ఇంకా అంటే ఇష్టం, నాకు ఇష్టంతో పైసలు పెట్టిన. ఆయన వల్ల మా డాడీని కూడా చంపుకున్నా. అవునా? చనిపోయాడు మీ డాడీ? ఇప్పుడు దేనికి చనిపోయాడు? అంటే ఆయన వచ్చి నన్ను కలుస్తుంటే మీ డాడీ ఉంటుండో నేను కలవని, ఆయన కోసం విజయవాడ వెళ్ళిపోయాను, ఇక్కడ మొత్తం వదిలేసుకొని విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో మ్యాంగో మార్కెట్ లో పనిచేసిన. ఏంటంటే మా డాడీ కూడా నువ్వు కొజ్జోడు అయిపోయినావు, నేను ఒప్పుకోవడం ఎక్కువ, వాళ్ళ అబ్బాయిని తెచ్చుకుంటున్నావు అది అనడం వల్ల మా డాడీ ఇంట్లోకి వెళ్ళిపోయినా. మా డాడీ వెళ్ళిపోయిండు. ఎక్కడికి వెళ్ళిపోయిండు, ఎక్కడుండి బతుకున్నా చనిపోయిండు కూడా మాకు తెలియదు. మీ డాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మా మమ్మీ చిన్నప్పుడే చనిపోయింది. కేవలం మీ కారణంగా మీ డాడీ వెళ్ళిపోయాడు? నేనే వెళ్ళిపోను, నా దగ్గర ఉండకు అసలు, ఇట్లా పిచ్చి వచ్చి మాట్లాడుతున్నావు, కొద్దిగా అంటున్నా అని చెప్తే ఇంక మా డాడీ ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మా డాడీ చనిపోయాడని మా వాళ్ళు అందరూ అంటున్నారు, నాకు తెలియదు మరి చనిపోయి బతుకున్నాడు. ఇంక ఇవన్నీ చేసిన తర్వాత నాకు లవర్ ఉందని చెప్పి 3 months తర్వాత తెలిసింది. అయినా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి లవర్ అవసరం అంటారా? అవసరం అంటారంటే ఫీలింగ్స్ అన్నా, ఏం చేయాలి మరిగా. లవర్ ఉంటేనే అవుతుంది, లవర్ లేకపోతే అవుతుంది అంటే అదేం చెప్పలేము, కానీ వెళ్ళిపోతుంది అలాగ మనసు. అంటే ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాం సరే, చట్టబద్ధంగా అది కరెక్ట్ కాదు కదా? ఎందుకు కరెక్ట్ కాదన్నా? అంటే ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కోర్టులో వెళ్ళి మనం లీగల్గా మీకు విడాకులు ఇవ్వాలనుకోండి, అది కుదరదు, కోర్టులో రూల్ లేదు కదా? రూల్ లేదు కానీ మరి ఏమన్నా అవన్నీ ఆలోచిస్తాం లవ్ చేసేటప్పుడు. మనం చిన్నప్పటి నుంచి అన్ని ప్రేమ, అమ్మాయి అబ్బాయి ఆలోచించినప్పుడు అలాంటి ఆలోచించవచ్చు, కానీ మీ ట్రాన్స్ అట్లా లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించాలి కదా? మరి ఆలోచించాలి కానీ ఇంకా అప్పుడు మైండ్ ఎవరికి రాదన్నా, వెళ్ళిపోతుంది అలాగా.
వాళ్ళు చెప్పిన మాయ మాటలకి, వాళ్ళు చెప్పిన అవి ఇవి సోదికిగా వెళ్ళిపోతుంది మనసు. కరిగిపోతుంది. వాళ్ళు ఏదంటే అది చేయాలి, ఏదంటే అది చెందాలి. సో మస్తు చేసిన అన్న. ఓకే, మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి? అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వరకు చదువుకున్నారని? నేను 9th అన్న, 9th వరకు చదువుకున్నా. 9th తర్వాత కొంచెంలోకి వచ్చేసిన, ట్రాన్స్ అయిపోయినా. 9th తర్వాత అంటే ఇప్పుడు ట్రాన్స్ అంటున్నారు కదా, మీకు అప్పుడు ఇటువంటి సెక్సువల్ మూడ్స్ కానీ అట్లా ఎట్లా వస్తాయి మీకు? వస్తాయి అప్పుడు అప్పట్లోనే సెక్సువల్ మూడ్స్ అంటే ఇప్పుడు అమ్మాయి మూడ్ స్వింగ్స్ మారిపోతా ఉంటాయి అప్పుడు. ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, ఒక అమ్మాయి నగ్నంగా చూసినా మాకు ఎటువంటి ఫీలింగ్ అనిపించదు. ఒక అబ్బాయి నార్మల్ ఇన్నర్ మీద చూసినా, కట్ బనియన్ మీద చూసినా, బా వీడు మస్తున్నాడు కదా అనిపిస్తుంది. అట్లా అబ్బాయిలాగా ఉన్నప్పుడే అట్లా అనిపిస్తుంది. అట్లాంటి ఫీలింగ్స్ వల్ల మేము ట్రాన్స్ అయిపోతాం. ఓకే, నువ్వు అబ్బాయిలా ఉన్నప్పుడు అబ్బాయిని చూస్తే నీ మూడ్ వస్తూ ఉంటుంది. నాకని కాదు, ఏ ట్రాన్స్ కైనా. ఏ ట్రాన్స్ కైనా మూడ్ అంటే లైక్ బాగున్నాడు కదా, అదే కదా, అదే అంటారు. నేను ఓపెన్ చెప్తాను, ఓపెన్ చెప్పలేకపోతున్నాను. అట్లా అనిపిస్తుంది. దానివల్ల మేము ఇక్కడ ట్రాన్స్ అయిపోతాం. మా దాంట్లో చాలా మంది ఫేక్ కూడా ఉన్నారన్న. అవును, చూస్తూ ఉంటాను నేను కూడా. పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మా కొజ్జోల్లోకి వచ్చి పైసల కోసం రాజ్యం అంతా వాళ్ళది ఉంది, మాదేం లేదు. మేము ఇంత చిన్న వయసులో వచ్చి ఇంత చిన్న వయసులో ఆపరేషన్ చేయించుకొని. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఎంత ఖర్చు అయింది నీకు ఆపరేషన్ చేయించుకోవడానికి? అంటే నార్మల్ సర్జరీ వరకు అయితేనేమో 35,000 సర్జరీ అయిపోతుంది. 35,000 సర్జరీ అయిపోతుంది. ఇక్కడ ట్రావెలింగ్ ఛార్జెస్, మెడిసిన్స్ కార్డు 50,000 అయిపోతుంది. ఇంక మేము 41 days ఇంట్లో ఉండాలి కదా. ఇంక మళ్ళీ మా గురువులు మాకు వాళ్ళు సేవ చేస్తారు కదా. గురువులు అంటే ఎట్లా, ఏ విధంగా సేవ చేస్తూ ఉంటారు? బ్లీడింగ్ అయినప్పుడు కానీ, యూరిన్ కానీ సంథింగ్ పైకి లేవలేం కదా నా 11 days. ఓకే, థర్డ్ డే దొంగ నీళ్ళు అంటారు కదా, అదే పుష్పదానాలకు ఎట్లా దొంగస్థానం చేపిస్తారు, మాకు కూడా అట్లనే థర్డ్ డే స్నానాలు చేపించడము. కాబట్టి ఆయన చిన్న చిన్న సేవలు చేస్తారు. కాబట్టి ఇక మా గురువు వాళ్ళకి మొత్తం మేము 41 days క్లోజ్ అయ్యడానికి 1,50,000 అవుతుంది. 1,50,000 దాకా అయితే? 1,00,000 కంపల్సరీ అవుతుంది. 2 నెలలకి అటు ఇటుగా. తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ అబ్బాయి నీకు ఎప్పుడు పరిచయం అసలుకి? చెప్పినా కదా. అంటే పరిచయం అంటే ఏ విధంగా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పరిచయం అన్నారు. సో మీ రిలేషన్ తర్వాత విడిపోయాయని చెప్పారు. దేనికోసం విడిపోయారు? ఒక అమ్మాయి గురించి వదిలేసిండు నన్ను. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట. ఆ అమ్మాయి నాతో యాక్సెప్ట్ చేస్తలేదంట. అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్తో ఎట్లా ఉంటుంది. నా దగ్గరికి వచ్చింది, ఆ అమ్మాయి నన్ను కొట్టింది, అబ్బాయి నన్ను కొట్టాడు. నా దగ్గరికి వచ్చి ఇద్దరు కొట్టారు, మాట్లాడారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి దొంగచాటుకు వచ్చి కలిసేటాడు. ఇక ఏమనుకున్నాడేమో, తగ్గించేసిండు మెల్లమెల్లగా, దూరం పెట్టేశాడు. డే మొత్తం నాతో ఫోన్ మాట్లాడేవాడు. 1 week ఒకసారి, తర్వాత 1 month ఒకసారి. తర్వాత కాల్స్ చేసేటోడు కాదు, మెసేజ్ చేసేటోడు కాదు. నేనే కాళ్ళు మొక్కాలి, నేనే ఏడ్చి, నేనే కాళ్ళు మొక్కి. ఇక పైసలు కొడితే నాకు ఫోన్ చేసి మాట్లాడతారని చెప్పి నా దగ్గర పైసలు ఉన్నప్పుడల్లా పైసలు కొట్టి. ఎంత కొడతా ఉంటావు ప్రతిసారి? 5,000, 10,000 మస్తు పైసలు కొట్టినా. నాకు 4 lakhs పైన ఇచ్చిన. లవర్స్ డేకి గిఫ్ట్లు. లవర్స్ డే మీరు కూడా గిఫ్ట్లు ఇచ్చుకుంటారా? ఎందుకు ఇచ్చుకోమన్నా, మేము మనుషులు. అట్లా నేను ట్రాన్స్ కూడా లవర్స్ డే గిఫ్ట్లు ఇస్తారా? తీసుకుంటాము. ఏం వేస్తావు గిఫ్ట్లు? ఇచ్చు పెళ్ళిళ్ళే చేసుకున్నారు కదా. నా అంకితరాజు 1 లక్ష పెట్టి పెళ్లి చేసుకుంది. అంకితరాజు అన్నారు కదా, అంకితరాజు మళ్ళీ ఇప్పుడు విడిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు కొన్ని వీడియోస్ చూసాను ఈ రోజు. సో దానికి ఏమంటాం మరి? అంకితరాజు అక్క పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాక అక్క అవుతుంది. ఆమె పెళ్లి చేసుకోలేదు. చేసుకుంది కదా, ఇన్స్టాగ్రామ్ లో ఫోటో వచ్చింది కదా. అవి పెళ్లి ఫొటోస్ కాదన్నా. ఏంటి మరి? ఆమె మంగళస్థానాలు ఫొటోస్ కదా మీరు అంటుంది. అవును, మంగళస్నానం, మెడలో మంగళసూత్రం కూడా ఉంది. అంటే మళ్ళీ సర్జరీ అయిన వాళ్ళకి మంగళసూత్రం కడతారు కదా, నాకు కూడా కట్టారు. స్టార్టింగ్ లో కదా అది? స్టార్టింగ్ లో 41 days తర్వాత. 41 days తర్వాత. ఇప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా వెళ్ళి అట్లా ట్రాన్స్ లో మారిపోయామే? ఇంకా అవన్నీ నాకు తెలియదు కానీ మరి ఫస్ట్ వేరే సర్జరీ చేయించుకుంది. రీసెంట్ గా పూర్తిగా అమ్మాయిలాగా సర్జరీ చేయించుకుంది. మా దాంట్లో 2-3 type సర్జరీస్ ఉంటాయి అనమాట. రీసెంట్లీగా మొత్తం సర్జరీ ఎప్పుడు చేయించుకుందామే. ఇప్పుడు రీసెంట్లీగా. ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే ఇప్పుడు నెలల సంవత్సరాలు అయిందా? నెలలేనన్నా. రీసెంట్ గా ఒక 4-5 days ఏమో అవుతుంది మొత్తం క్లోజ్ అయిపోయి.